అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు జూన్ 2వ తేదీన అనగా రేపు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అనే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పటికిప్పుడు ఈ విధంగా ఈ సభను నిర్వహించాల్సినకి గల కారణం ఏంటి? తెలంగాణ ప్రాంతంలో గత వారం నుంచి తెలంగాణను మేము తెలంగాణకు అంటే పవన్ కళ్యాణ్ గారిని మేము తెలంగాణలో అడుగు పెట్టనివ్వం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాలు మేము తెలంగాణలో ఆడనివ్వం అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులు సైతం అల్లాడిపోతున్నారమ్మా అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సరే, మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రెంగ్త్ ఏందనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన వెళ్ళి ప్రచారం చేయలేదు. అసలు లోకల్లో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. కేవలం జనసేన పార్టీ జెండా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, బీఫామ్ తీసుకొని నథింగ్ బట్ పార్టీ నుంచి తీసుకొని వెళ్ళి ప్రచారం చేసుకొని స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో గెలుపొందడం జరిగింది. మరి నిజంగా తెలంగాణ ప్రజలు ఆంధ్రావాడని అనుకుంటే తెలంగాణ గడ్డ పైన పుట్టినటువంటి జనసేన పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు? ఒక ఆయన అంటాడు, పృథ్వీరాజ్ అనేటువంటి ఒక ఆయన ఈ మధ్య కాలంలో ఒక రాజకీయ నిరుద్యోగుడుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. మరి ఆయన ఏదో ఒక పార్టీ గుర్తించకపోతాదా, ఏదో ఒక పార్టీ పిలిచి ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో లేకపోతే టికెట్ ఇస్తాదనో ఆశతో ప్రాంతీయవాదాన్ని అనగా తెలంగాణ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని టార్గెట్ చేసుకొని విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఇందిరాగాంధీ గారు సైతం నందమూరి తారక రామారావు గారికి గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈడెవడండి ఈ పృథ్వీరాజ్ అనేటువంటి వాడు? ఎవడు? సాక్షాత్తు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరాగాంధీ అన్న ఖ్యాతి పొందినటువంటి ఇందిరాగాంధీ గారు సైతం నందమూరి తారక రామారావు గారికి కృష్ణుడి బొమ్మకు చూసి నమస్కారం పెట్టినటువంటి చిత్రం మనం అందరం చూసాము, విన్నాము. అటువంటి వ్యక్తిని ఈరోజు విగ్రహాలు లేపేస్తాము, ఘాట్లు తీసేస్తామని చెప్పేసి నోటుకొచ్చినటువంటి కారు కూతలు కూస్తే తెలంగాణ ప్రజలలో కూడా నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమానులు ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులకి చిర్రెత్తుకొచ్చింది అంటే పృథ్వీరాజు కూసాలు కదిలిపోవడం ఖాయమనేది తెలంగాణ ప్రజలలో, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి అభిమానుల్లో చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి పృథ్వీరాజు గారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలంటే మాకెంతో గౌరవము, అతి ముఖ్యంగా మా ఆంధ్ర వాళ్ళకి చాలా గౌరవము. ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుంటామనే కోరుకునేటువంటి ప్రజలు మా రాష్ట్ర ప్రజలు. కాబట్టి తెలంగాణ ప్రజల్ని మేము ఏ రోజు ఇబ్బంది, వాళ్ళని ఎప్పుడు మేము గౌరవిస్తాము. కేవలం ఇటువంటి రాజకీయ నిరుద్యోగుల వల్ల దయ్య ఉంచి తెలంగాణ ప్రజలు ప్రాంతీయవాదాన్ని అది మరిచినటువంటి అధ్యాయము. వీళ్ళు ఆ మంటల్లో చలి కాచుకోవడం కోసం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు, వాళ్ళ ట్రాపుల్లో పడమాకండి అని చెప్పేసి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ గురించి మీరేం చెప్పబోతున్నారు? మనల్ని ఎవడరా ఆపేది? తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ ఆపుతామన్నారు కదా కొంతమంది కుహనా మేధావులు. ఆపమనండి, ట్రై చేయండి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని ఆపేటువంటి దమ్ము ఎవరికి ఉంది అని చెప్పేసి నేను కూడా అడుగుతా ఉన్నా. మేము కేసీఆర్ గారిని గౌరవిస్తాం, రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తాం, కవిత గారిని గౌరవిస్తాం, కేటీఆర్ గారిని గౌరవిస్తాం, హరీష్ రావు గారిని గౌరవిస్తాం, తీర్మార్ మల్లను కూడా గౌరవిస్తాం. మరి మీకు నొప్పి అయింది గౌరవించడానికి? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులను గౌరవ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి 21 నియోజకవర్గాల్లో గెలుపొంది 100కు 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందినటువంటి వ్యక్తి, నరేంద్ర మోడీ గారు సైతం గుర్తించేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి తప్ప ఇట్లా కారు కూతలు కూసే వాళ్ళ మాటలు పట్టించుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలలో మీ పైన వ్యతిరేకత వస్తుంది తప్ప ఊడేదేమీ లేదనేది మరొక్కసారి వాళ్ళకి హెచ్చరిస్తూ జనసేన కార్యకర్తల తరపున నేను చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారో తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు మరి ఈ విధంగా అయితే వివాదాలు రెచ్చగొడుతున్నారు కదా, సో అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు సంబంధం లేని వ్యక్తిగా అయితే చిత్రీకరిస్తున్నారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అదే విధంగా ట్రీట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని.
ఇందాకే చెప్పాను, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఉమ్, ఇప్పుడు తెలంగాణలో కూడా జెండా పాతంగి అని చెప్పేసి జనసేన సిద్ధమవుతా ఉంది. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని గెలికారు. ఉమ్, ఆయన గెలికారంటే ఆయన అభిమానుల్ని గెలికినట్లే. ఉమ్, ఆయన అభిమానులు గెలికితే ఏ విధంగా ఉంటుంది అనేది గత వారం నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ సాధకుల సమ్మేళనం అని చెప్పేసి కూడా మీటింగ్లు పెట్టేసుకొని రేపు మనల్ని ఎవడు ఆపేదని చెప్పేసి తెలంగాణ జన సైనికులు సైతం తన సత్తా చాటేందుకు నువ్వు ఆపరా చూద్దామని చెప్పేసి ఏకంగా ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. నీ ఏంది వీళ్ళు చేసేది అంటే వీళ్ళు గుర్తింపు రావడం కోసం, ప్రజలలో గుర్తింపు రావడం కోసం పవన్ కళ్యాణ్ గారి చరిస్మాను వాడుకొని ఆయన మీద మాట్లాడితే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది, జనాలకు నోటిఫై అవుతాం, ఎవడు రైడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో అతను ఒక రాజకీయ నిరుద్యోగం అని చెప్పేసి ఇప్పటికే అన్ని పార్టీలు గుర్తించాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏ పార్టీలు ఎంకరేజ్ చేస్తే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు తగిన బుద్ధి చెప్తారనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మరి ఆంధ్రాలాగే తెలంగాణలో కూడా జనసేన అదే మరి పరిణితి చెంది ప్రజల మనసులను గెలుచుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఈరోజు తమిళనాడులో డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ, అది ఒక 75 ఏళ్ళు, ఇది ఒక 50 ఏళ్ళు, రెండు పార్టీలను చూశారు తెలంగాణ అంటే తమిళనాడు ప్రజలు. రిజల్ట్ ఏమొచ్చిందండి? ఒక థర్డ్ పార్టీకి స్కోప్ ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని చూశారు. కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ళ పైన చరిత్ర కలిగినటువంటి పార్టీ, తెలంగాణలో అధికారం వచ్చింది. అధికారం వచ్చినటువంటి పార్టీని చూశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉంది, చూశారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు అయ్యింది పుట్టి, ఆ పార్టీని చూశారు. ఇప్పుడు థర్డ్ పార్టీకి స్కోప్ తెలంగాణలో ఉందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోనే ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు జనసేన కానీ దిగింది అంటే ఈక్వేషన్స్ మారిపోతాయనేటువంటి భయం ప్రతిపక్ష అధికార పక్షి పార్టీలలో ఉంది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో అంటే మరి రెండు పడవల మీద కాలు వేయడం అనేది సాధ్యమవుద్దంటారా? ఎందుకు సాధ్యం కాదండి? ఈరోజు ఒక జాతీయ పార్టీ 29 రాష్ట్రాలలో పోటీ చేస్తూ ఉంది. ఈరోజు టీడీపీ అనేది నేషనల్ పార్టీ. నిజంగా టీడీపీ పార్టీ కానీ పోటీ చేస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చు. ఎంత లేదన్నా ఒక్కో రాష్ట్రానికి 2 ఎంపీ సీట్లు తెచ్చుకోవచ్చు, లేదా 2-3 ఎమ్మెల్యే సీట్లు కూడా తెచ్చుకోవచ్చు. ఆ సత్తు తెలుగుదేశం పార్టీకి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం కావడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం. ఈరోజు జనసేన పార్టీ కూడా కేరళలో చేరారు, కర్ణాటకలో చేరారు, మళ్ళీ అక్కడ ఎవరున్నారని చేరారండి. అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పడం జరిగింది, పార్టీ అనేది నేషనల్ పార్టీగా ఏదో ఒక రోజు కేంద్రాన్ని సైతం ప్రభావితం చేసేటువంటి పార్టీగా నేను మారుస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ దేశంలో ఒక పార్టీని పెట్టి ఎక్కడైనా పోటీ చేయగల అంటే ఆ రూల్స్ ప్రకారము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము ఏదైనా చేయొచ్చు. అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కాబట్టి ఎవరైతే ఉన్నారో కుహనా మేధావులు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చూసారు కదండి. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే బాగా విమర్శించారో దమ్ముంటే వాళ్ళు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను కనీసం మీకు దమ్ము ఉంటే ఆపండి అని చెప్పేసి షణ్ముఖ్ గారు సవాల్ చేయడం అయితే జరిగింది. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.